ఆయన జిల్లాలో సీనియర్ రాజకీయ నేత. ఇసుక బకాసురునిగా మారిపోయిన ఆ నేతను జిల్లా ప్రజలు శాండ్ కింగ్ అని ముద్దుగా పిలుస్తూ ఉంటారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా పలు పదవులు చేపట్టినా సరే ఆ నేత వల్ల ఎలాంటి మేలు జరగలేదని నియోజకవర్గ ప్రజలు ఆవేదన చెందుతున్నారు. తన మాట వినని వారి మధ్య కులాల కొమ్ములాటలు రాజేసి పబ్బం గడుపుకోవడంలో ఆయనకు చాలా పేరుంది. గూడు కావాలని పేదలు గోడు వెళ్లబోసుకున్నా సరే ఆయన కనికరించలేదు. జన్మభూమి కమిటీల మాటున డబ్బు దండుకుని తెగబలిసిన ఆ నేతపై నియోజకవర్గ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఈయన పేరు పితాని సత్యనారాయణ. టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసి అనేక ఆరోపణలు ఎదుర్కొన్న ఈయనను జిల్లా ప్రజలు ముద్దుగా శాండ్ కింగ్ అని పిలుస్తారు. అవినీతి సామ్రాట్టుగా పేరు సంపాదించుకున్నారు. బీసీలకు మాయమాటలు చెప్పి వారి ఓట్లతో అందలమెక్కిన పితాని సత్యనారాయణ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను పురుగుల్లాగా చూసేవారు. పేదలు, బలహీన వర్గాలంటే చిన్నచూపు. జన్మభూమి కమిటీల మాటున గ్రామాల్లో తన అరాచకాలు సాగించారు. ఒకప్పుడు మరి ఎక్కువగా గట్టిగా మాట్లాడిన ఎవరైతే ఉన్నారో సంఘాల్లో మరి పెద్దలు పెట్టుకుని రాజకీయాలు సృష్టించేసి రాజకీయాల మధ్య కులాల మధ్య విద్వేషం సృష్టించిన ఏకైక కులాలకు ఆరాధ్యుడు ఈ పీతాని సత్యనారాయణ అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకున్నాను. ముఖ్యంగా ఈ కోడేరు, కొరుగోరుమెల్లి మరి సిద్ధాంతం ఉన్నటువంటి ఇసుక ర్యాంపుల్లో మరి అదుపు లేకుండా తన ఇష్టానుసారంగా మరి ఇసుకని వివిధ ప్రాంతాలకు తరలించిన గనుడు పీతాని సత్యనారాయణ గారు. పితాని సత్యనారాయణ అరాచకాలను చూసి సహించలేక ఎదురు తిరిగిన నేతలను అణచివేయడానికి ఆయన నానా మార్గాలు అనుసరిస్తుంటారని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. కుల సంఘాల చేత సామాజిక బహిష్కరణలు సైతం చేయించి పైశాచిక ఆనందం పొందుతాడని స్థానిక ప్రజలు చెబుతున్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా ఇసుకను తరలించిన ఘనుడు పితాని. ఏదైనా పని చేయించమని అడిగితే చాలు లంచాలు తీసుకునేవాడనే ఆరోపణలు అనేకం ఆయనపై ఉన్నాయి. అలాంటి ప్రజా వ్యతిరేక నాయకునికి రాబోయే ఎన్నికల్లో మరోసారి బుద్ధి చెబుతామని స్థానిక నేతలు అంటున్నారు. మరి గత ప్రభుత్వంలో చేసిన అరాచకాలు ఈ గవర్నమెంట్లు లేవు. రంగరాజు గారు వచ్చిన తర్వాత కులాలు, మతాలు, వర్గాలు, రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా నేరుగా అర్హత ఉంటే ప్రభుత్వ పథకం మీ ఇంటికే వస్తుంది. ఈవేళ ఈ కొడమంచిదే కాకుండా ఈ ఆచరణ నియోజకవర్గంలో 53 గ్రామాల్లో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి నేరుగా ప్రభుత్వ పథకం అందుతుందని ఘంటాపథం తెలియజేస్తున్నాం. మీరు చూస్తున్న ఈ గ్రామం పేరు శేషమ్మ చెరువు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలంలో ఉంది. ఈ గ్రామంలోని పేదలు ఎంతో కాలంగా సొంతింటి కలను సాకారం చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారు. టీడీపీ పాలనలో ఇళ్లు ఇస్తామని చెప్పి వీరి దగ్గర డబ్బులు దండుకున్నారు పితాని సత్యనారాయణ అనుచరులు. మంత్రి మనుషులు కాబట్టి ఇప్పిస్తారేమోనని స్థానికులు 1000 కళ్లతో ఎదురు చూశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. దానికి పితాని తగిన మూల్యం చెల్లించుకున్నారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చింది. వీరికి ఇదిగో ఈ స్థలంలో ఇళ్ల పట్టాలు వచ్చాయి. దీన్ని చూసిన పితాని సత్యనారాయణ వర్గం వీరి ఆశలను నీరు కారుస్తూ కోర్టుల్లో కేసులు వేశారు. దీని వెనుక మాజీ మంత్రి పితాని హస్తం ఉందని స్థానికులు ఆగ్రహిస్తున్నారు. సైట్లు అడ్డం పెట్టుకుని డబ్బులు లాక్కోవాలి, భుక్తి గడుపుకోవాలన్నదే ఆయన తపన. ప్రజలు కూడా గుర్తించాలండి ఎవరు న్యాయం చేస్తున్నారో, ఎవరు దోసుకుంటున్నారో. ఆయనేమో డబ్బులు తినేయండి. పితాని సత్యనారాయణ గారు కంప్లైంట్ చేశారు వాళ్ళ పార్టీ వాళ్ళే. డబ్బులు తింటున్నాడంటే ఖర్చు పెట్టుకుని వచ్చాడు, తిన్నవండరా. ప్రజలు ఏమైపోయినా వాళ్ళకి ఇబ్బంది లేదు కాబట్టి వాళ్ళ కార్యకర్తలు బాగోవాలి, వాళ్ళ కార్యకర్తలు తినాలి, వాళ్ళ కార్యకర్తలు సంపాదించుకోవాలి, జన్మభూమి కమిటీలు బాగుపడాలి. అందుకని ఇంట్లో కూర్చోబెట్టారు. దీనికి అంతా కూడా కారణం కూడా మన పితాని సత్యనారాయణ గారు వెనకాల ఉన్న దుష్టశక్తులండి. మా ఊర్లో, మా గ్రామంలో ఉన్నారు దుష్టశక్తులు. వాళ్ళు ఏదైనా అభివృద్ధి చేస్తున్నారు అంటే అడ్డపడటానికి తప్ప రెండో విధంగా దేనికి కూడా సహకరించరండి వాళ్ళు. ఈ రోజు వరకు మేము ఈ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఎంతో కృషి చేస్తూ మరి రంగరాజు గారిని అడగడం జరిగింది. ఈ సైట్లు మొత్తం 41 మందికి మరి పట్టాలు ఇవ్వటానికి ఆయన చాలా ప్రయత్నం చేశారు. అలాగే దానికి పట్టాలు 23 మందికి తయారు చేసి వెంటనే మరి ఆ మీటింగ్లో ఇవ్వడం జరిగింది. చెరువుగట్టుకి పట్టాలకి వెళ్ళేవాళ్ళం అండి. మేమందరికి చెరువుగట్టుని ఇల్లు స్థలాలు ఇచ్చారండి. అక్కడికి వెళ్తే ఇంటి పట్టాలు రావు, లేబర్ వాళ్ళమ్మ మీరు బయటకు వచ్చండి వస్తాయిలా అనేవారండి. జగనన్న గారు వచ్చాకండి మాకు ఇల్లు స్థలాలు ఇచ్చారండి. టీడీపీ ప్రభుత్వం వచ్చాక పట్టాలు రాలేదండి. నాకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మాకు పట్టా వచ్చిందని. గత చంద్రబాబు పాలనలో జన్మభూమి కమిటీలు ఆడింది ఆట, పాడింది పాటగా పాలన సాగింది. ఎక్కడికక్కడ టీడీపీ నేతలు, నాటి మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రజలను పీల్చి పిప్పి చేశారు.
ప్రజలకు అబద్ధాలు చెప్పి లేనిపోని హామీలు ఇచ్చి అధికారం దక్కిన తరువాత స్వైర విహారం చేశారు. దీనికి నిదర్శనమే ఆచంట నియోజకవర్గంలో పితాని సత్యనారాయణ ఆగడాలు. అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఎలా వ్యవహరించారో తమకు బాగా తెలుసని, ఎన్నికలు రాబోతున్న తరుణంలో మరోసారి మోసం చేయడానికి సిద్ధమవుతున్నారని, ఈసారి కూడా ఆయనకు ఓటుతో బుద్ధి చెబుతామని ప్రజలు అంటున్నారు.